రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలలో సిబ్బందిని సర్దుబాటు కార్యక్రమం చేపట్టడానికి చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలలో విధులు నిర్వహించే పలువురి సిబ్బందిని సర్దుబాటుకు చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి గ్రామ మరియు వార్డు సచివాలయాలలో 11 మంది ఉద్యోగులను నియమించింది. కొన్ని వార్డులలో సిబ్బంది ఎక్కువగా ఉండగా మరికొన్ని చోట్ల అవసరాలకు సరిపడా లేరు. ఇంకొన్ని చోట్ల సిబ్బంది ఉన్నా పని ఉండటం లేదు. ప్రత్యేకించి పట్టణాల్లో వార్డు సచివాలయ సిబ్బందికి పెద్దగా పని ఉండటం లేదు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొందరు ఉద్యోగులను అనుబంధ శాఖలకు పంపే యత్నాలు చేస్తోంది. అన్ని సచివాలయాల్లో సర్వేయర్లు ఉన్నారు. వీరికి పెద్దగా పని ఉండటం లేదు. పట్టణాలలో అయితే నెలల తరబడి ఖాళీగా ఉంటున్నారు. గ్రామాల్లో కొందరికి నెలలో ఒక్కరోజు కూడా పని ఉండటం లేదు. పశుసంవర్ధక శాఖ సహాయకులకు ఏమాత్రం పని కనిపించటం లేదు. విద్యాశాఖ సహాయకుల సేవలు పరిమితంగా ఉన్నాయి. సచివాలయాల్లో వైద్య, ఇంజనీరింగ్, మహిళా పోలీస్, విద్య, శానిటరీ, పరిపాలన, బీఆర్ఓ, కార్యదర్శి ఉండే అవకాశం ఉంది. ఇతర శాఖలకు పంపాల్సిన సిబ్బంది వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు చేర్పులు త్వరలో జరగనున్నాయి. Don't forget to subscribe Nandyala Communications.